ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియదేని బిడ్డలారా, గడిచిన కాలం అంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో మనకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వింటూ అనేక మందికి పంపుతూ ఆత్మీయంగా బలపడుతున్న ప్రియదేని బిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ప్రభువారు మనందరికి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనంలో, మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెన్. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రియదేని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అవమానించబడుతున్నారా? అవహేళన పాలవుతున్నారా? అయితే ఎప్పుడైతే మన అవమానాల్లో అపహాస్యాలు దేవుని వైపు చూస్తామో మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చేవారు ప్రభువే. మనము మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు మన పక్షంగా వాదించేవారు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదరన్న వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చబడిలాగున ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని నీ ప్రేమతో నీ కృపతో మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు నాయనా. అయ్యా, మీరు మాకు ప్రేమించి మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదరన్న వాగ్దానం మా జీవితంలో మీరు స్థిరపరచండి, నెరవేర్చండి. ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. అవమానించబడితే ఘనత పొంది బిడ్డలుగా మీరు మార్చండి. మీరు ఘనతను అనుగ్రహించే దేవుడు ప్రభువా, కృప చూపించండి తండ్రి. నీ నామ మహిమ కొరకు బిడ్డలను హెచ్చింపజేయండి. అయ్యా, మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి. అనారోగ్యం కలిగిన వారు ఎవరైనా ప్రార్థన ఏకీపిస్తే ఇప్పుడే నీ గాయపడిన హస్తమేసి ముట్టి యేసు నామములో స్వస్థపరచండి, కృప చూపించండి. నేను ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. హృదయాల్లో భారము, బరువు తొలగించండి. అప్పుల కాడని విరగొట్టండి. నీ నామ మహిమ కొరకు నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. నిన్ను స్తుతించి నిన్ను కనపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనతనందుదరన్న వాగ్దానం ఆ బిడ్డలందరి జీవితంలో స్థిరపరచమని క్రీస్తు నామపేట మనవులు అడిగి జవాబులు పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.